హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ thumbnail చూడగానే మీకు అర్థమైంది కదండి. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా మసాలాలన్నీ మిక్సీ జార్లో ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని తర్వాత మసాలా సామాన్లు అందులో వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా ఆడిన మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని ఈ విధంగా మరుగుతుండగా చికెన్ ఎలా ఉందో ఉడికిందో లేదో చూసుకొని చికెన్ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. చికెన్ పక్కకు తీసుకున్న తర్వాత ఈ మరుగుతున్న వాటర్లో ముందుగా 2 గ్లాసుల నీళ్ళు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఒక నిమ్మ చెక్క రసం ఇందులో పిండుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఈ లోపల ఫ్రై చేయడానికి పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించిన చికెన్ ఇందులో వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. బిర్యానీ ఎలా ఉందో చూసుకుందాము. బిర్యానీ అయితే ఉడికిపోయింది. బిర్యానీ రెడీ అయింది. ఫ్రైలో కొంచెం ఆడిన గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత బాగుందండి. ముక్క అయితే బాగా ఉడికింది. ఇందులో చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బిర్యానీ రెడీ అయిందండి. మా వారికి పెట్టాను. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారు. సూపర్ అండి, అదిరిపోయింది. మామూలుగా లేదు, ఇచ్చి పడేసిందంటే. నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీరు ట్రై చేసి చెప్పండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా చాలా బాగుంది, సూపర్. నేనైతే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. చాలా బాగుందండి.